చాలా మీకు అందుకే అంత డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో మీరు ఎప్పుడు రెపరెపలాడారు? నాకు ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా నాకు ఈ ఫాల్స్ సెట్ పాడడం ఒకసారి ఈ మైకేల్ జాక్సన్ పాటలు అవి వింటూ ఫాల్స్ సెట్ ట్రై చేస్తే నేను కూడా పాడాను ఫాల్స్లో. నాకు కూడా బాగుందిలా అని చెప్పి స్టార్టెడ్ ఈ మైకేల్ జాక్సన్ మ్యూజిక్ ఇన్స్పైర్డ్ మీ లైక్ ఎనీథింగ్. సో విట్నీ హూస్టన్ ఆ టైంలో ఆ పాప్ సింగర్స్ మైకేల్ బోల్డన్, జార్జ్ మైకేల్, ఇవన్నీ దేర్ లైక్ ఆ జనరేషన్లో ఉన్న పాటలన్నీ వింటుండేవాడిని. విన్న తర్వాత సరే అది ఆ పాటల యొక్క ఇన్స్పిరేషన్ నుంచి కూడా నేను ఒక మస్తీ అని ఒక 5-6 పాటలు రికార్డ్ చేసుకున్నాను. అది మన ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు లాంచ్ చేశారు. అది జస్ట్ అప్పట్లో మ్యూజిక్ వీడియో కల్చర్ ఏం లేదు కదా. ఒక 5-6 పాటలు రికార్డ్ మణిశర్మ గారు హెల్ప్డ్ మీ ఇన్ యాక్చువల్లీ డూయింగ్ దట్ ఆల్బమ్. సో ఆయన కీబోర్డ్ ప్లేయర్ రితం. యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక 5-6 పాటలు రికార్డ్ చేస్తే శబ్దాలయాలో లాస్ట్ మై స్పూల్ అది క్యాసెట్ అయితే ఉంది. సరదాగా మణిగారికి వినిపించాను. అంతే ఐ వాంట్ డూ ఎన్ ఆల్బమ్ విత్ యూరా అన్నాడు. అంటే ఎట్లా నిజంగా ఐ వాజ్ పిలుస్తాడని అనుకోలేదు. ఈ కాల్డ్ మీ అండ్ ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి శివరామ్, రిక్కీ, యాలన్ వాళ్ళందరూ ఆ టైంలో వెరీ వెరీ టాప్ మోస్ట్ ఏఆర్ రెహమాన్ వాళ్ళందరికీ పనిచేస్తున్నటువంటి కీబోర్డ్ ప్లేయర్, రితం ప్రోగ్రామర్స్ అనమాట. వాళ్ళని అప్పచెప్పి ఒక 5-6 పాటలు నాతో రికార్డ్ చేయించాడు. అవి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేశారు. జస్ట్ ఆ పాటలు విని మన ఆపి పట్నాయక్ గారు సంతోషంలో ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం ఇచ్చారు. అది దట్ వాజ్ మై ఫస్ట్ హిట్. సంతోషంలో ప్రభుదేవ సాంగ్ వాజ్ మై ఫస్ట్. అది నేను రాసి పాడాను. మెహబూబా మెహబూబా మెరుపేయి మగువబ్బా చూపేస్తే చురకబ్బా నా వల్ల పేవడ దెబ్బ I'm gonna make my dreams come true. Trust me baby, I'll make it through. Wow. I'll make true and true. అది సో అట్లాగా ఫాల్సెట్ అలాగా నేను యాక్చువల్గా మైకేల్ జాక్సన్ ఒక ఫాల్సెట్ ఒక సాంగ్ ఒకటి పాడతాను. Smile though your heart is aching. Smile even though it's breaking. When there are clouds in the sky, you get by. If you smile through your fears and sorrows, smile and maybe tomorrow you find that life is still worthwhile if you just smile. Light up your face with gladness, hide every trace of sadness, and maybe through the years, na 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 na. That's the time you should keep on trying. Smile, what's the use of crying? You find that life is still worthwhile if you just smile. సూపర్. అపారమైన ప్రతిభ మీకు. అది మెయిన్. ఎక్కడంటే అక్కడ ఇమిడిపోతారు, అంటే ఏ బాణి అయినా సరే. సో మీరేమిటి మీ ఆశయం ఏమిటి చెప్పండి. అంటే అందరినీ రాక్ చేసి షేక్ చేసే పాటలు రాస్తున్నారు. ఇవి కాకుండా నాకు మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్ పాటలు, ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద చాలా ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలనేటువంటి ఒక దృష్టి ఉందండి. సో నా ఓన్ ఐడియాస్ని మ్యూజిక్, లిరిక్స్ అన్నీ కూడా షోకేస్ చేసి ఇండిపెండెంట్ మ్యూజిక్ నా ఐడియాస్ని అన్నీ కూడా సమ్మిళితం చేసి చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను. సో ఇమీడియట్గా వెరీ ఫ్యూ విత్ ఇన్ మంత్ ఆర్ 2 ఐల్ బీ రిలీజింగ్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో. అమేజింగ్ అండి. సో అది చేస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం నేను
మన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసినటువంటి ఫిల్మ్ పరదాలో నేను ఒక మరి క్యామియో చేశాను, హెడ్ ప్రీస్ట్ వేషం. ఫస్ట్ టైం ఐమ్ ఆల్సో యాక్ట్ చేశాను ఈ సంవత్సరం. సో ఫిల్మ్ విల్ బి రిలీజ్ ఇన్ మంత్ ఆర్ 2. పెద్ద పాత్రేనా చిన్న పాత్ర? ఇట్స్ వెరీ క్యామియో పాత్ర, బట్ వెరీ రికగ్నైజబుల్, వెరీ కీ రోల్ అండ్ అర్థమైంది, వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ మీరు సంగీత దర్శకత్వం వహించి కూడా మీకు అన్ని అంటే మీకు పరికరాలు ఉన్న ఇంట్లో దాని నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఎందుకు మానేశారు తర్వాత? లేదండి, యాక్చువల్గా నేను నా రాక్షసికి పాటలు చేశాను. మంగళ, నేను నా రాక్షసి, కొన్ని సినిమాలకి, హైదరాబాద్ నవాబ్స్ ఇలాంటి కొన్ని సినిమాలు మ్యూజిక్ చేశాను నేను. చేస్తే సంగీత దర్శకుడిగా అంత ఆశించిన స్థాయిలో నాకు సక్సెస్ రాలేదు. సో అందుకోసం నేను లిరిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి జనాలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఇతోధికంగా వాళ్ళకి అంటే అందుబాటులో ఉండి వాళ్ళకి పాటలు, సంగీతం, సాహిత్యం ఇచ్చే ప్రక్రియగా నేను అడుగులు వేయడం జరిగింది. బట్ నాలో ఉన్నటువంటి ఆ సంగీత కళాకారుడిని అది గోల పెడుతున్నాడు లోపల. దట్ ఈస్ ద రీజన్ వై ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసి అప్పుడు అక్కడ మీకు ఈ ఆంక్షలు కూడా ఉండవు, హాయిగా మీకు ఇష్టం వచ్చినట్టు పాడుకోవచ్చు, పాడించుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ ఇయర్ సిరీస్ ఆఫ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. ఫస్ట్ మ్యూజిక్ వీడియో, దాని పేరు రివీల్ చేయొచ్చునా? చేసేయండి. సాంగ్ పేరు ఉన్మత్త అని ఒక సాంగ్ ఒకటి ఫస్ట్ మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నాను. సో వెరీ ఎక్సైటింగ్ సాంగ్ అది. కొంచెం సోషియో ఫ్యాంటసీ, కొంచెం ఫ్యాంటసీ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఒక క్లాష్ బిట్వీన్ ది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యన ఉన్నటువంటి ఆ అంతరాన్ని చూపిస్తూనే ఒక వాట్ వి కాల్ సోషల్ మెసేజ్ కూడా ఇస్తూనే మంచి మ్యూజిక్ వీడియో చేస్తున్నాను.